హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నేను నా ప్రీవియస్ వ్లాగ్లో డే ఇన్ మై లైఫ్ అట్ విలేజ్ అని పెట్టినప్పుడు కొందరు హౌస్ టూర్ రిక్వెస్ట్ చేశారు, అంటే విలేజ్లో ఎలా కట్టుకున్నారని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది మా మావయ్య వాళ్ళ హౌస్, అంటే మా అమ్మమ్మ హౌస్. పాతకాలంలో ఉండే హౌస్లా ఉండేదండి 2021 దాకా. అండ్ మా మామయ్య వాళ్ళు అది అంతా డిమాలిష్ చేసి ఇలా న్యూగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అండ్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ బోర్డు మీద నాగవసుంధరాదేవి నిలయం అని ఉంది కదా, అది మా అమ్మమ్మ పేరు. అండ్ ఎంటర్ అవ్వగానే ఇలా ఫ్రంట్ ఓపెన్ ఏరియాలో కొన్ని మొక్కలు ఉన్నాయి. సో ఆ మొక్కలు ఏంటో చూద్దాం పదండి. అంటే కైండ్ ఆఫ్ గార్డెన్ టూర్ అనుకోండి, ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఎస్, ఫస్ట్ ఈ మొక్క వచ్చేసి మల్బెరీ చెట్టు. నాకు అంత ఐడియా లేదు. అండ్ ఈ చెట్టు వచ్చేసరికి చిన్న చెట్టు, బట్ జామకాయ చెట్టు ఇది. అసలు కాయలు మాత్రం చాలా తీయగా ఉన్నాయండి కోసుకొని తింటే. అండ్ ఈ చెట్టు చూస్తే రేగిపళ్ళు, రేగికాయలు అంటారు కదా, ఆ చెట్టు. అండ్ చాలా వచ్చాయి, ఇంకా పండలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి కాయలు కూడా. అండ్ మీరు అందరూ అనుకోవచ్చు ఎవరు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారని. మా మామయ్య వాళ్ళు గుంటూరులో ఉంటారండి. సో వాళ్ళు అప్పుడప్పుడు వస్తే ఉండడానికి తప్ప ఈ హౌస్ కీస్ అన్నీ పక్కన తెలిసిన వాళ్ళకి ఇస్తారు. అండ్ ఈ చెట్టు వచ్చేసి బ్లాక్ గ్రేప్స్. అసలు మా పిన్ని వాళ్ళు కోసుకొని తింటున్నారు, అసలు అంత బాగున్నాయంట. నాకు కూడా ఇచ్చారు, కానీ నేను కొంచెం ఆలోచించాను తినాలా వద్దా అని, కొంచెం ఓసిడి నాకు. సో ఇవేనండి, బాగున్నాయి కాయలు కూడా. అండ్ మిగతా చెట్లు ఏంటంటే అడీనియం చెట్లు, అన్నీ కలర్ఫుల్ అడీనియం చెట్లు ఇవన్నీ ఇంకా బాగా పెరిగితే భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఎంటర్ అవ్వగానే. అండ్ ఇది నెక్స్ట్ చూస్తే ఇది తులసమ్మ చెట్టు. చాలా బాగా అంటే థాట్ఫుల్గా పెట్టుకున్నారు, కింద కూర్చొని పూజ చేసుకునేలాగా. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు, జస్ట్ రీసెంట్గా పెట్టారంట. అండ్ చెప్పా కదా, ఇంటి చుట్టూ నీట్గా బాగా ఒక్కొక్క పువ్వు పెట్టారు, ఒక్కొక్క కలర్లో. అండ్ చూడండి, ఒకటి ఎల్లో, రెడ్, ఆరెంజ్, పింక్, అలాగా చాలా కలర్ఫుల్గా ఇంటి చుట్టూ పెట్టారు. ఇవన్నీ బాగా పెరిగాయి అనుకోండి, ఇంటి చుట్టూ భలే అందంగా కనిపిస్తుంది హౌస్ కూడా, మొక్కలతో సరౌండ్ అయ్యి ఉండి. అండ్ ఇది ఆరెంజ్ కలర్ పువ్వులు, ఇదేమో మల్లె మొగ్గ. అండ్ ఎవరికి మల్లెపూలు అంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళు నాకు కమెంట్లో కమెంట్ చేయండి. అండ్ ఎస్ అండి, ఇది గార్డెన్ టూర్. హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో మనకి ప్లాంట్స్ ఉంటాయి, అండ్ రైట్ సైడ్ ఏమో హౌస్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ని 4 sides ఓపెన్ ఉండేలా కట్టుకున్నారు. లైక్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. అంటే మనకి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదన్నా ఫుడ్ చేసుకున్నా మనం ఇచ్చిపుచ్చుకోవడానికి ఉంటుంది. అండ్ అది ఫ్రంట్ ఎలివేషన్, బ్లూ కలర్ హౌస్. అండ్ వీళ్ళు చుట్టూ ప్లాంట్స్ పెంచుకున్నారు, మీరు ఇందాక గార్డెన్ టూర్లో చూసి ఉంటే తెలుస్తుంది. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది హౌస్ కూడా. అండ్ మొత్తం గ్రానైట్ ఏం చేసుకున్నారు అంటే కూలింగ్ కోసము. అండ్ ఇలా కార్ పార్కింగ్ కూడా నీట్గా, అంటే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా నీట్గా ఫ్రంట్ కట్టించుకున్నారు. ముందు ఎక్స్టీరియర్స్ చూద్దాము పదండి. అండ్ మీరు ఇక్కడ చూస్తే స్టెప్స్ పక్కన ఒక వాష్రూమ్ పెట్టారు, అది గెస్ట్ కోసము. అండ్ మనం ఫస్ట్ టెర్రస్ మీదకి వెళ్దాము. టెర్రస్ మీద చుట్టూ చూద్దాము. చాలా అంటే ఆ పైన రేకుల్లాగా పెట్టారు చూడండి, అది కొంచెం విలేజ్ ఫీలింగ్ ఉండేలాగా పెట్టారు. అండ్ పైనుంచి చూస్తే ఇదండి వ్యూ. ఈ హౌస్ మా మామయ్య వాళ్ళు క్యూట్గా, సింపుల్గా చాలా బాగా కట్టుకున్నారు. అండ్ వీళ్ళు అంటే మా మామయ్య వాళ్ళకి ఇక్కడ పొలం ఉంది, సో అది చూసుకోవడానికి అప్పుడప్పుడు వస్తారు. సో వచ్చినప్పుడు ఒక స్టే కోసము ఒక నీట్, కంఫర్టబుల్, సింపుల్గా ఉండే హౌస్ కట్టుకోవాలని వాళ్ళు ఇంత నీట్గా, సింపుల్గా కట్టుకున్నారు. అండ్ హౌస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మా మామయ్య వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకున్నారు. ఆ హౌస్ చూద్దాం పదండి. నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు హౌస్ టూర్ చూపిస్తాను. ఇది ఎక్స్టీరియర్, ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తాను. పెద్దగా ఏం లేదండి, సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుంది హౌస్. కొంచెం టౌన్లో కట్టుకున్నట్టే కట్టుకున్నారు, కానీ విలేజ్ ఫీలింగ్ వచ్చేలానే కట్టుకున్నారు. అండ్ ఎంటర్ అవుతే ఇది
హాల్లో కబోర్డ్స్, టీవీ అవేమీ లేవు బికాజ్ అప్పుడప్పుడే వస్తాం కాబట్టి. అండ్ ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంటుంది. అండ్ కిచెన్ గట్టు అన్నీ చేయించుకున్నారు బికాజ్ వచ్చినప్పుడు కుక్ చేసుకుంటారు. లైక్ మా అత్తయ్య వాళ్ళు 2-3 డేస్ ఉంటారండి. సో అందుకని అన్ని సదుపాయాలు కూడా ఉండాలి కదా. సో అందుకని ఇలా నీట్గా కబోర్డ్స్ కూడా వేయించుకున్నారు, సిమెంట్ కబోర్డ్స్. అండ్ ఇక్కడ వెనక డోర్ చూపించా కదా, అది బాల్కనీ అండ్ ఫ్రిడ్జ్. ఇలా కిచెన్ నుంచి బయటికి వస్తే మనకి మళ్ళీ హాల్లో దివాన్ కాట్. అసలు టీవీ లేదు అండ్ టీవీ ఉండకూడదు కూడా. టీవీ వైఫై సేమ్ ఉండకూడదు. అండ్ ఇలా హాల్ నుంచి వెళ్ళినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లోనే బెడ్రూమ్, సింగిల్ బెడ్రూము. మమ్మీ పిన్ని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ బెడ్రూమ్లో కూడా ఏసీ ఉంది. అంటే ఎండాకాలంలో వస్తే తట్టుకోవాలి కదండి. అండ్ 1 వాష్రూము. మా అత్తయ్య వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ కట్టించుకోవడమే మంచి పని. బికాజ్ చుట్టాలందరూ వచ్చినప్పుడు ఒక 3-4 రూమ్స్ ఉంటే అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు పడుకుంటే యూజ్ ఏంటండి. సో అందరూ కలిసి ఒకే దగ్గర పడుకోవాలి. అండ్ ఇది వాష్రూమ్లో ఫ్యాన్ కనిపిస్తుంది కదా, అది మా అత్తయ్య ఐడియా అంట. అసలు చాలామంది పెట్టుకుంటారంట, అది నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం చూడడము. అండ్ చాలా బాగా అనిపించింది బికాజ్ ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుందంట వాష్రూమ్స్లో, అందుకనే. అండ్ నేను ప్రతిసారి అదే యూస్ చేసా వాష్రూమ్ వెళ్ళినప్పుడల్లా. అండ్ ఇలా మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ హాల్. అండ్ దిస్ ఈజ్ ద క్యూట్ సింపుల్ హౌస్ అండి. అండ్ ఈవినింగ్స్ కూడా బయట కూర్చుంటే చాలా కూల్గా చాలా బాగుంది అసలు. అండ్ మీకు ఈ హౌస్ నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ దిస్ క్యూట్ సింపుల్ హౌస్. మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. సో సీ యూ దేర్. బాయ్.